ఒకటవ అధ్యాయము 8వ వచనం దయచేసి చదవాల్సింది కోరుచున్నాం. రైట్. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో కొన్ని లేఖనాలు ఆధారముగా మాట్లాడుతున్నాడు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తినందురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశం ఎదుట మీరు నాకు సాక్షులుగా ఉంటారు. మనం దేవునికి సాక్షులుగా ఉండాలి. పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మనం పొందుకోవాలి. అక్కడే 1వ అధ్యాయము 5వ వచనం ఒక మాట మనం చూస్తున్నాం. 1వ అధ్యాయము 5వ వచనం. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చను కానీ ఇక్కడ గమనించండి ప్రియులారా, ఇది ఎంత చక్కని ఆదరణతో కూడినటువంటి మాట. అయినను యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చను కానీ కొద్ది దినములోగా మీరు పరిశుద్ధాత్మ అనేది దేవుడు మనకిచ్చినటువంటి వరముగా మనం చూస్తున్నాము. ప్రియులారా, నేను మీకు పరిశుద్ధాత్మను పంపిస్తానని చెప్పాడు కదండి. ఒక మాట అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చదువుతున్నాం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు చదువుతున్నాం. ఏమన్నా అక్కడ పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూర్చుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఇల్లంతా నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి ఆత్మ వారికి వాక్ శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగారు. ఇప్పుడు మనందరం ఒక చోట కూడి వన్ అకార్డ్, ఒకే మనసుతో ఒకే ఆలోచనతో దేవుని సలో కూడి మనము ప్రార్థన చేస్తున్నప్పుడు when we are praying together, one mind, one soul, one spirit, then the spirit of God come upon. దేవుని యొక్క ఆత్మ మన మీదకి ఆ యొక్క వాక్ శక్తిని అనుగ్రహిస్తాదని లేఖనము మనము చూడగలుగుతాం. 8వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా రాయబడిన అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. పిల్లరా, అక్కడేమంటాడు? వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవని మీద చేతులుంచుతున్న వాడు పరిశుద్ధాత్మను పొందినట్టు అధికారం నాకిడని. హౌ డేంజర్, హౌ నాన్ సెన్స్. ఇలాంటి స్థితిలో నేడు ప్రపంచం అన్నది. పరిశుద్ధాత్మ మనమైతే ఎవరి మీద చేతులు పెడతామో అటు వారు ఆత్మతో సంతోషిస్తారు. బట్ సంబడి ఈజ్ ఎక్స్పెక్టింగ్ ద హోలీ స్పిరిట్ టు గివ్ ద మనీ. ధనమిచ్చి పరిశుద్ధాత్మను కొనాలని ఆలోచన చేస్తున్నారు. మీకా 3:8 ఈ విధంగా రాయబడింది. బుక్ ఆఫ్ మీకా 3వ అధ్యాయము 8వ వచనం, చాప్టర్ 3 వర్స్ 8. ఇక్కడ గమనించండి ప్లేరా, పరిశుద్ధాత్మ యొక్క శక్తి కొరకు దేవుడు మనల్ని అనుమతిస్తున్నాడు, అభిషేకిస్తున్నాడు. ఆయన యొక్క సువార్తని మనము పొందుకోవడానికి దేవుడు మనకు అనుమతిస్తున్నాడు. దేవుని యొక్క ఆత్మ సంచారము మన మీద ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం ఈ విధంగా రాయబడినది. జకర్యా 4:6 ఈ విధంగా రాయబడినది. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను శక్తి చేతనైనను బలము చేతనైన కాక ఎంత జరుగుతుంది? నా ఆత్మ ద్వారా ఇది జరుగుతుంది. ఇప్పుడు మనం గమనించాలి. నాట్ బై మైటీ, నాట్ బై పవర్, బట్ మై స్పిరిట్. దేవుడు ఆత్మ ద్వారా ఈ కార్యం జరిగిస్తానని దేవుని యొక్క లేఖనం దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా రాయబడినది. లూకా సువార్త 10వ అధ్యాయము
రైట్. మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఆ. ఏదియు మీకు ఎంత మాత్రము ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలవంతుల మీద మీకు అధికారం అనుగ్రహించినాను. ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. నో బడి కెనాట్ మేక్ హార్మ్ బికాస్ యు గాట్ ద హోలీ స్పిరిట్. మీరు పరిశుద్ధాత్మని పొందుకుంటున్న మాటనే ప్రకటన గ్రంథం 11:3 ఈ విధంగా వ్రాయబడినది. ప్రకటన గ్రంథము 11:3 ఈ విధంగా వ్రాయబడినది. somebody read. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారము ఇచ్చేదిన వారు గోవి పట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వారి ఎదుట నిల్చున్న 2 ఒలీవల చెట్లను దీపస్తంభులై ఉన్నారు. ఎవడైనా వారికి హాని చేయనుద్దేశించిన వారి దోట నుండి అగ్ని బయలు వెళ్ళిన వారి శత్రువులను దహించి వేయదు కనుక ఎవడైనా వారికి హాని చేయనుద్దేశించిన అలాగూ వాడు చంపబడవలను. తాము ప్రవృత్తి దినములు వర్షము కురవకుండా ఆకాశమును ముయ్యుటకును హౌ గ్రేట్ పవర్. దేవుడు ఒక ఏలియాకి అలాంటి శక్తి ఇచ్చాడు. ఈవెన్ టుడే యు అండ్ మీ, నీవు నేను మనందరము కూడా అలాంటి పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించడానికి దేవుడు మనకి అనుమతిస్తున్నాడు. ప్రేరా దేవుని యొక్క ఆత్మతో ఆ అభిషేకం పొందుకు. లూకాసు వార్త 1:35 లూక్ 1:35. లూకాసు వార్త 1:35. ఇక్కడ గమనించండి, ఈ దూత మరియుతో చెప్తుంది పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది. పరిశుద్ధాత్మ పుట్టబో శిశువు ఏమైపోతాడంటండి? పరిశుద్ధాత్మ అనేటువంటి వరముతో నింపబడతాడనే లేఖనాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, 24వ అధ్యాయం లూకాసు వార్త 24వ అధ్యాయము 29వ వచనం. 24:29. వారు సాయంకాలం కావచ్చినది ప్రగుంకున్నది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతం చేశారు కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళిన. దేవుడు వారితో నడుస్తామని అమ్మాయి మార్గములో కదండి. పరిశుద్ధాత్మ సన్నిధి, పరిశుద్ధాత్మ అభిషేకము వారి మీద పొందుకున్నట్లుగా వారు పొందుకున్నట్టు చూస్తారు. రోమిలికి రాసిన పత్రిక 15:18. ఈ మాట చెప్పి 2 మాటలు చెప్పి ముగిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము. రైట్, 18 చదవరా. 15:18. ఏలయనగా అన్యజనులు వాక్యము అన్యజనులు విధేయులు ఉన్నట్లు వాక్యము చేతను పరిశుద్ధాత్మ బలము చేతన క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గుర్చియే గాని మరి దేన్ని గుర్చి మాట్లాడా తెగింపలేదు అంటాడు. అక్కడ అపొస్తలుల కార్యములు 3 మాటలు చూపించిన మిగిస్తాను. అపొస్తలుల కార్యములు 5:32. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 32. తరతరగా 32. ఇక్కడ గమనించండి చాలా. ఇక్కడ ఏమంటాడంటే, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన, ఎవరైతే దేవునికి విధేయులగుతారో వారికి మాత్రమే పరిశుద్ధాత్మ అనుగ్రహించబడతారు. ఈ సంగతులకు సాక్షులై ఉన్నామని చెప్పిరి. గమనించాలి, మనం చాలా జాగ్రత్తగా 19 చదవండి. ఏమన్నా అక్కడ 19 సారీ నెక్స్ట్ 33. వారి మాట విని
ఇక్కడ ఒక మాట గమనించాలి. గమలేనటువంటి ఒక బోధకుడికి తెలిసిందేంటంటే వీరు ఏదో వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతలేదు, కానీ వీరు దేవుని యొక్క ఉద్దేశం చొప్పున మాత్రమే వీరు మాట్లాడుతున్న మాటని మనము చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, అక్కడే అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 39వ వచనం. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 39వ వచనం. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటికి మేము సాక్షులము. ఆయన వారు మ్రాను మీద వ్రేలాల తీసి చంపిరి. చదవా. దేవుడు ఆయన 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకి, అనగా రైట్, గమనించండి. ఇక్కడ ఎంత చక్కని లేఖనాన్ని దేవుడు మనకు అనుమతిస్తున్నాడు. 13వ అధ్యాయము 33వ వచనం, 31వ వచనం. 13వ అధ్యాయము 31వ వచనం మనం చూస్తున్నాం. 13వ అధ్యాయము 31వ వచనం. చదవరా. ఎటు గమనించండి. ఆయన గలిలయ నుండి యెరూషలేము వరకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడింది. అంటే దాదాపుగా ఆయన మృతుడై తిరిగి లేచిన తర్వాత 40 దినముల వరకు అందరికీ కనబడ్డాడు. ఆయన 40వ దినమున ఆయన ఆరోహణమైన తర్వాత 50వ రోజున అతను పరిశుద్ధ వారి ఇప్పుడు ప్రజల ఎదుట ఆయనకు ఎట్లా ఉన్నారు? సాక్షులై ఉన్నారు. నేను ముగించే వాక్యానికి ఆఖరిగా అపొస్తలుల కార్యములు 22:15. అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయము 15వ వచనం. నీవు కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి గమనించండి. సకల మనుషులు ఎదుట ఆయనకి, దేవునికి మనం సాక్షులమే. చెప్పండి, మీ పరివార్త చెప్పండి, నేను యేసు ప్రభువుకు సాక్షిగా ఉన్నాను. చెప్పండి అమ్మా. సాక్షిగా ఉన్నాను, యేసు ప్రభువుకి సాక్షిగా ఉన్నాను. మనం చెప్పాలి, మన యేసు ప్రభువుకి సాక్షిగా ఉండాలి. అందుకే మొట్టమొదటి మాపకం మనం చేసాము అపొస్తలుల కార్యం 1:8. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మరి యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను బోధిగంతపురం వరకు ఏం చేయాలి? మీరు నాకు సాక్షులుగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో కొన్ని వాక్యాలు మనం సాయంకాల ఆరాధనలో మనం కంటిన్యూ చేస్తాం. పరిశుద్ధాత్మ గురించి మనం సాక్షులుగా ఉండాలని నేను ప్రభు పట్ల కోరుచున్నాను. మనందరం తల ఉంచుకుందాం. స్తోత్ర. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. ప్రేమగల తండ్రి, మరి కొన్ని నిమిషాలు ఈ దినమున ఈ పరిశుద్ధాత్మ పండుగ రోజున మాతో కొన్ని నిమిషాలు లెక్కనం ద్వారా మీరు హెచ్చరిక చేశారు. కొంత సమయం మరి మీ దాసును కూడా మీరు వాడుకుని సహాయించమని సకల ఘనత మహిమ ప్రమాపిస్తారు. యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో మిక్కిలిని కూడిచ్చిన బిడ్డలందరినీ ఈ పెంతెకోస్తు శ్రమలతో నింపి సహాయించమని ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మనందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.